హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. ఆడదాని కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు అంటారు. మరి కన్న కూతుర్ల సేవ చేసిన కోడల్ని చేయని తప్పుకు దొంగ అని ముద్ర వేసి గెంటేస్తే ఆ ఇల్లు నిలుస్తుందా? భర్త నమ్మకానికి అర్థహంకారానికి మధ్య నలిగిపోయిన ఒక అమాయపు కోడలి కథ ఇది. చివరికి గెలిచింది పరువా లేక పగ? మరి కథలోకి వెళ్తే, రాయలసీమలోని ఆ పచ్చని పల్లెటూరులో ఊరి మధ్యలో ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది రాఘవయ్య గారిల్లు. ఊర్లో ఆ ఇంటికి ఉన్న పేరు ప్రతిష్టలు సామాన్యమైనవి కావు. రాఘవయ్య గారు చనిపోయాక ఆ ఇంటి బాధ్యతను ఆయన భార్య పార్వతమ్మ, కొడుకు రఘు తీసుకున్నారు. రఘు చాలా మంచోడు, కానీ అమ్మ మాటే అతనికి వేదం. ఆ ఇంటి కోడలు శారద. శారద ఆ ఇంటికి వచ్చి 3 ఏళ్లయింది. పేరుకు తగ్గట్టే ఆమె చాలా సౌమ్యురాలు. ఉదయం కోడి కుయ్యకముందు లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి ఆవులు పాడి పండ్లన్నీ చక్కబెట్టి అత్తగారికి వేనీళ్లు కాచి ఇవ్వటం వరకు ఆ ఇల్లు శారద చేతుల మీద నడుస్తుంది. ఆమెకు ఎదురు చెప్పటం రాదు, గట్టిగా అరవటం అంతకన్నా రాదు. తన పని ఏదో తను చేసుకుపోవటమే ఆమెకు తెలిసిన విద్య. ఆ రోజు ఉదయం నుండే ఇంట్లో హడావిడి మొదలైంది. కారణం, పార్వతమ్మ కూతురు అంటే రఘు చెల్లెలు శ్రీలత వస్తుందని. శ్రీలతకు పెళ్ళై 2 ఏళ్లయింది. భర్తతో పట్నంలో ఉంటుంది. ఆమె వస్తుందంటే పార్వతమ్మకు ఎక్కలేని సంబరం. శారద, ఏమే శారద, వంట అయిందా? లత వచ్చే టైం అయింది. దానికి ఇష్టమైన బెల్లం పాయసం చేశావా లేదా అని వంటింట్లో ఉన్న శారదని కేక వేసింది పార్వతమ్మ. చేస్తున్నాను అత్తయ్య గారు, ఇంకో 5 నిమిషాల్లో అయిపోతుంది అని నుదుటి చెమటను కొంగుతో తుడుచుకుంటూ సమాధానమిచ్చింది శారద. కాసేపటికి ఆటో శబ్దం వినిపించింది. శ్రీలత దిగింది. చేతిలో పెద్ద బ్యాగు, ముఖంలో ఏదో తెలియని ఆందోళన. కాని దాన్ని కప్పుచ్చుకుంటూ నవ్వు పులుముకొని ఇంట్లోకి అడుగుపెట్టింది. అమ్మ అంటూ పార్వతమ్మను కౌగిలించుకుంది. రా అమ్మ లత, చిక్కిపోయావేంటి? అల్లుడుగారు రాలేదా అని అడిగింది పార్వతమ్మ. ఆయనకు బిజినెస్ పనులమ్మా, నేనే వచ్చాను కొన్ని రోజులు ఉందామని అని చెప్పి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది శ్రీలత. శారద మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. బాగున్నావు వదినా అని అడిగింది శ్రీలత యాంత్రికంగా. బాగున్నాను లత అన్న విని శారద. కాని ఆ నవ్వులో శ్రీలతకు ఒక అమాయకత్వం కనిపించింది. ఆ అమాయకత్వమే ఇప్పుడు శ్రీలతకు ఆయుధంగా మారబోతుంది. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక పార్వతమ్మ బీరువాలో ఉన్న డబ్బుల్ని బయటకు తీసి లెక్క పెడుతుంది. అది ఈ మధ్య పొలం కౌలుకివ్వగా వచ్చిన డబ్బు, దాంతోపాటు రఘు వ్యాపారంలో వచ్చిన లాభం, మొత్తం 5 లక్షల రూపాయలు. ఆ డబ్బును మరుసటి రోజు ఊళ్ళోని ఒక వడ్డీ వ్యాపారికి ఇచ్చి తన పాత అప్పు తీర్చాలని రఘు చెప్పాడు. అమ్మా, ఈ డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి, రేపు ఉదయమే తీసుకెళ్లాలని చెప్పి రఘు పొలం దగ్గరికి వెళ్ళాడు. పార్వతమ్మ ఆ డబ్బు కట్టలను బీర్వాలోని లాకర్లో పెట్టి తాళం వేసి ఆ తాళం చెవిని ఎప్పట్లాగానే తన దిండి కింద పెట్టుకుంది. ఇదంతా శ్రీలత గమనిస్తూనే ఉంది. ఆమె కళ్ళల్లో ఒక దురాశ మెదిలింది. నిజానికి శ్రీలత వచ్చింది అమ్మను చూడ్డానికి కాదు, పట్నంలో తన భర్త చేసిన అప్పులు తీర్చడానికి డబ్బు కావాలి. అడిగితే అన్నయ్య ఇస్తాడు కానీ అమ్మ ఒప్పుకోదు. అందుకే ఆ మనసులో ఓ కుట్ర మొదలైంది. ఎలాగైనా ఆ డబ్బు చేజెక్కించుకోవాలి. కానీ అది పోతే నేరం ఎవరి మీదకు నెట్టాలి? ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. శారద మాత్రం వంటింట్లో పనులన్నీ పూర్తి చేసుకుని హాల్లో పడుకున్న అత్తగారికి దోమతెర సరిచేసి తన గదిలోకి వెళ్ళింది. ఇది శ్రీలత చూసింది. రాత్రి 2 గంటల సమయం. శ్రీలత నిశ్శబ్దంగా లేచింది. అమ్మ దిండు కింద ఉన్న తాళం చెవిని మెల్లగా తీసింది. బీరువా తెరిచింది. 5 లక్షల రూపాయలను తన బ్యాగ్లో దాచేసింది. మళ్ళీ తాళం వేసి తాళం చెవిని అమ్మ దిండు కింద కాకుండా శారద రోజు వాడే పసుపు కుంకుమల డబ్బా పక్కన వంటగదిలోని అల్మారాలో పడేసింది. ఉదయం తెల్లారింది.
రఘు పొలం నుండి వచ్చాడు. అమ్మా, ఆ డబ్బు తీసుకురా, సేటుగారికి ఇచ్చి వస్తాను అని అన్నాడు. పార్వతమ్మ దిండు కింద చేయి పెట్టింది. తాళం లేదు. అరే, తాళమేది? రాత్రి ఇక్కడే పెట్టానే అని కంగారు పడింది. ఇల్లంతా వెతికారు. చివరకు వంటింట్లో శారద పోపుల డబ్బా తీస్తూ ఉండగా అక్కడ తాళం కనిపించింది. అత్తయ్య, తాళం ఇక్కడ ఉంది అని అమాయకంగా తెచ్చిచ్చింది శారద. పార్వతమ్మకు అనుమానం రాలేదు, కానీ బీర్వా తెరిచి చూసేసరికి గుండె ఆగినంత పనైంది. డబ్బు లేదు. డబ్బు ఏది? రఘు, డబ్బు లేదురా అని లబోదిబోమంది పార్వతమ్మ. ఇల్లంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఎవరు తీసుంటారు? రాత్రి నేను, అమ్మ, నువ్వు, వదినే కదా ఇంట్లో ఉన్నది అంది శ్రీలత నెమ్మదిగా విషం చిమ్ముతూ. ఎవరు బయట నుండి రాలేదు కదా, మా డబ్బు ఏమైంది అని రఘు తల పట్టుకున్నాడు. అప్పుడు శ్రీలత మెల్లగా అడుగు ముందుకేసింది. అన్నా, నేను అనకూడదు, కానీ రాత్రందరూ పడుకున్నాక వదిన ఒక్కతే చాలాసేపు హాల్లో తిరుగుతూ కనిపించింది. అమ్మ నిద్రపోయాక అటువైపు ఏదో సర్దునట్టు అనిపించింది. శారద ఉలిక్కిపడింది. ఏంటి లత? నేనా? నేను దోమతెర సరిచేసి లోపలికి వెళ్ళానంతే అని భయంగా చెప్పింది. కాని తాళం చెవి మాత్రం నీ పోపుల డబ్బా దగ్గర దొరికింది కదా శారద, అది అక్కడికి ఎలా వెళ్ళింది అని పార్వతమ్మ గట్టిగా అడిగింది. నాకు తెల్లత్తయ్య, నేను చూడలేదు అని శారద కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెలీదా? 5 లక్షలు మాయమైతే తెలియదా? నీ పుట్టింటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మొన్న మీ నాన్న ఫోన్ చేశారు కదా, అందుకే ఈ పని చేశావా? పార్వతమ్మ మాటలు తూటల్లా పేలాయి. అత్తయ్య, ఎంత మాటన్నారు? మా నాన్న పేదవాడే కావచ్చు, కాని దొంగతనం చేసే బుద్ధి మాది కాదు అని శారద ఆవేదనగా అరిచింది. దొంగే దొంగ అని ఒప్పుకుంటాడన్నా, వదిన బీర్వా కూడా ఒకసారి చెక్ చేయి అని శ్రీలత సలహా ఇచ్చింది. శారద నిర్ఘాంతపోయింది. తన గదిని, తన బట్టలను సోదా చేయటమంటే తన శీలాన్ని శంకించడమే. రఘు అయిష్టంగానే శారద గదిలోకి వెళ్ళాడు. ఆ బట్టలన్నీ కింద పడేశాడు. చివరగా పాత చీరల మడతలో ఒక 50,000 రూపాయల కట్ట శ్రీలత ముందుగానే అక్కడ దాచింది దొరికింది. ఇదేంటి శారద? రఘు గొంతులో కోపం, బాధ రెండు ఉన్నాయి. శారదకు నోటి మాట రాలేదు. ఆ డబ్బు అక్కడ ఎలా వచ్చిందో ఆమెకు తెలియదు. ఏమో బావగారు, నా మీద ఒట్టు, ఆ డబ్బు నాది కాదు అని రఘు కాళ్ళ మీద పడింది. కాని సాక్ష్యం కళ్ళ ముందు ఉంది. పార్వతమ్మ కోపం కట్టలు తెంచుకుంది. చీ, పాముకు పాలు పోసి పెంచినట్టు ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇల్లంతా అప్పగిస్తే కన్నం వేస్తావా? నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే రేపు మా ప్రాణాలు కూడా తీస్తావు అంటూ శారద జుట్టు పట్టుకుని ఇచ్చింది. వదిన, నువ్వింత పని చేస్తావని అనుకోలేదు అని శ్రీలత దొంగ ఏడుపు ఏడ్చింది. శారద ఆశగా రఘువైపు చూసింది. కనీసం నా భర్త అయినా నన్ను నమ్ముతాడు అని చిన్న ఆశ. కాని రఘు తలదించుకున్నాడు. అతని మౌనం శారద గుండెను ముక్కలు చేసింది. బావగారు, మీరు కూడా నన్ను నమ్మట్లేదా? 3 ఏళ్లుగా మీకు సేవ చేస్తున్నాను. నేను దొంగనని నీ మనసు చెబుతుందా అని దీనంగా అడిగింది. రఘు కళ్ళెత్తి చూడకుండానే అన్నాడు. సాక్ష్యం కనిపిస్తుంది కదా శారద, అమ్మ చెల్లి అబద్ధం ఆడరు కదా. ఆ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ఆ మాట శారద చెవిలో సీసం పోసినట్టు అయింది. తనను సర్వస్వం అనుకున్న భర్త ఒక్క క్షణంలో పరాయి వాళ్ళ మారిపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగిపోయాయి. బాధ స్థానంలో ఒక రకమైన తెగింపు వచ్చింది. ఏడుస్తూ బతిమలాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ పరువు పోయింది. దాన్ని తిరిగి సంపాదించుకునే వరకు ఈ గడప తొక్కకూడదు. నేను చెయ్యని తప్పును ఒప్పుకోను. ఆ 5 లక్షలు నేను తీయలేదు, కానీ ఇప్పుడు నా మాట వినే స్థితిలో ఎవ్వరు లేరు. నా నిజాయితీని నిరూపించుకునే రోజు వస్తుంది. అప్పటిదాకా ఈ ఇంటి నీళ్లు కూడా తాగను అని శారద గట్టిగా చెప్పింది. పో, ఎక్కడికి పోతావో పో, కానీ డబ్బు మాత్రం కక్కిపో
అని పార్వతమ్మ అరిచింది. శారద మారు మాట్లాడకుండా కేవలం తన ఒంటి మీద ఉన్న బట్టలతో చేతిలో చిన్న సంచి తీసుకుని గడప దాటింది. వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె వెళ్తుంటే ఆకాశం కూడా మేఘామృతమైంది. వర్షం చినుకులు పడుతున్నాయి. కాని శారద కంటి నుండి ఒక చుక్క కూడా రాలేదు. ఆమె నిశ్శబ్దం ఒక ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. శ్రీలత మనసులో సంబరపడింది. హమ్మయ్య, డబ్బు దక్కింది. అనుమానం శారద మీదకు పోయింది. అది ఇల్లు వదిలిపోయింది అనుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే శారద వెళ్ళింది ఓడిపోయి కాదు, నిజం తెలుసుకోవటానికి. శారద బస్టాప్ వైపు నడుస్తూ ఉండగా ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. రాత్రి 2 గంటల సమయంలో శ్రీలత బాత్రూంకి అని లేచి పెరటి వైపు వెళ్ళి ఎవరితోనో ఫోన్లో గుసగుసగా మాట్లాడడం శారద నిద్రలో అస్పష్టంగా వింది. అప్పుడది గమనించలేదు. కానీ ఇప్పుడు అనుమానం కలుగుతుంది. అంటే ఇది కేవలం దొంగతనం కాదు, దీని వెనక పెద్ద కుట్ర ఉంది. అది బయట పెట్టాలి. నా తాళిని, నా పరువును కాపాడుకోవాలి అని శారద మనసులో ప్రతిజ్ఞ చేసుకుంది. ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. బస్సు ఎక్కి పట్నం వైపు ప్రయాణమైంది. అక్కడే శ్రీలత భర్త వ్యాపారం ఉంది. అక్కడే నిజం దాగుంది. కానీ శారద ఇంటి నుండి వెళ్ళిపోయాక రాఘవయ్య గారింటికి అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. శారద ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 రోజులైంది. ఆ 2 రోజుల్లోనే ఆ ఇల్లు కలతప్పింది. ఉదయాన్నే వేడి కాఫీ ఇచ్చే చేతులు లేవు. సమయానికి వడ్డించే మనిషి లేదు. పార్వతమ్మకు వయసు మీద పడ్డంతో ఇంటి పనులు చేయటం తలకు మించిన భారమైంది. వంటిల్లంతా సామాన్లతో నిండిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఇంటి ప్రశాంతత ఆవిరైపోయింది. అమ్మా, నా బ్లూ షర్ట్ ఎక్కడా? ఆఫీస్కి టైం అవుతుంది, రఘు అరిచాడు. నాకేం తెలుసురా, ఆ శారద ఎక్కడ పెట్టిందో ఏంటో. చెండ్ల దాపరించింది. పోతూ పోతూ ఇల్లు గుల్ల చేసిపోయింది అంటూ పార్వతమ్మ విసుక్కుంటూనే అలసిపోయి సోఫాలో కులబడింది. అప్పుడే ఇంటి ముందు ఒక జీపు ఆగింది. అందులోంచి దిగాడు వడ్డీ వ్యాపారి సేటు మరియు అతని మనుషులు. ఏమయ్యా రఘు, నిన్నటితో గడువు తీరిపోయింది. డబ్బు తెచ్చి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంట్లో దాక్కుంటావా? సేటు గొంతు పెంచాడు. రఘు బయటకు వచ్చాడు. సేటుగారు, కొంచెం సమస్య వచ్చింది. ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి. ఏంటి సమస్య? ఇంట్లో దొంగతనం జరిగిందటగా. ఊరంతా కోడలు చేస్తుందని కోడై కూస్తుంది. మీ కుటుంబ గొడవతో నాకేం సంబంధం? నాకు రేపటి సాయంత్రంలోపు నా అసలు వడ్డీ మొత్తం 5 లక్షలు నా చేతిలో పడాలి. లేదంటే తాకట్లో ఉన్న మీ పొలం కాగితాలు వేలానికి వెళ్తాయి. రాఘవయ్య గారి పరువు బజార్న పడుతుంది. జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు సేటు. ఆ మాటలకు రఘు తల తిరిగిపోయింది. పార్వతమ్మ గుండెలు బాదుకుంది. పొలం పోతే వారికి బతుకు తెర ఉండదు. ఇదంతా గదుల నుండి చూస్తున్న శ్రీలతకు చెమటలు పట్టాయి. డబ్బు తన దగ్గరే ఉంది. శారద గదిలో పెట్టిన 50,000 పోను మిగిలిన 4.5 లక్షలు. కానీ ఇప్పుడు ఆ డబ్బు బయటకు తీస్తే తనే దొరికిపోతుంది. అటు భర్త అప్పుల వాళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు. ఇటు ఇంట్లో ఈ పరిస్థితి. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. రాత్రి భోజనం సమయంలో రఘు మౌనంగా తింటున్నాడు. అమ్మ ఒకసారి ఆలోచిస్తే శారద నిజంగానే అంత పని చేసి ఉంటుందా? 3 ఏళ్లుగా మనమే లోకంగా బతికింది కదా అన్నాడు సన్నని గొంతుతో. అతని మనసులో ఎక్కడ మూలన శారద నిర్దోషి అనే భావన మొదలైంది. ఇంకా దాన్ని వెనుకేసుకుని వస్తున్నావేంట్రా? సాక్ష్యం కళ్ళ ముందే ఉంది కదా. దానివల్లే ఈరోజు మన పరువు పోతుంది అని మండిపడింది పార్వతమ్మ. శ్రీలత మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనంలో భయం దాగుంది. ఇక్కడ పట్నంలో శారద పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంది. 2 రోజులుగా సరిగ్గా తిండి కూడలేదు. కానీ ఆమె కళ్ళల్లోని కసి మాత్రం తగ్గలేదు. తన భర్త ముందు దోషిగా నిలబడిన ఆ క్షణం ఆమెను నిద్రపోనివ్వడం లేదు. ఆమెకున్న
ఏకైక క్లూ శ్రీలత రాత్రిపూట మాట్లాడిన ఫోన్ కాల్. శ్రీలత భర్త రమేష్ పట్నంలో ఏదో ఫైనాన్స్ బిజినెస్ చేస్తారని తెలుసు. కానీ అదేంటి ఎక్కడనేది సరిగ్గా తెలియదు. మరుసటి రోజు ఉదయం శారద ముఖానికి ముసుగు వేసుకుని రమేష్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తెలిసిన వారిని అడిగి చివరకు అతను వ్యాపారం చేసే ప్రాంతానికి చేరుకుంది. అదొక ఇరుకైన సందు. అక్కడ శ్రీలక్ష్మి ఫైనాన్స్ అని చిన్న బోర్డు ఉంది. అదే రమేష్ ఆఫీసు. శారద దూరంగా ఒక టీ కొట్టు దగ్గర నిలబడి గమనించసాగింది. కాసేపటికి ఇద్దరు రౌడీల్లాంటి వ్యక్తులు ఆఫీసులోకి వెళ్ళడం, గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపించడం గమనించింది. రే రమేష్, ఈరోజు సాయంత్రంలోగా మా బాస్ డబ్బు అందకపోతే రేపు నీ శవం మా యార్డులో దొరుకుతుంది అని వాళ్ళు బెదిరించి వెళ్లారు. కొద్దిసేపటికి రమేష్ బయటకు వచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైన భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి ఎవరికి కాల్ చేశాడు. శారదకు అర్థమైంది. రమేష్ స్పీకర్లోతూ అప్పుల్లో ఉన్నాడు. శ్రీలత దొంగతనం చేయటానికి కారణం ఇదే. ఆ రోజు సాయంత్రం ఊర్లో శ్రీలతకు రమేష్ నుండి ఫోన్ వచ్చింది. లత, నేను చచ్చిపోతాను, వాళ్ళని చంపేస్తారు, డబ్బు రెడయిందా అని ఏడుస్తూ అడిగాడు. అయింది బావా, నా దగ్గర 4.5 లక్షలు ఉన్నాయి, ఎలా పంపివ్వాలి అని అడిగింది శ్రీలత రహస్యంగా. నువ్వేరా, రేపు ఉదయం మొదటి బస్సుకి పట్నం వచ్చేయి, నేను బస్టాండ్ దగ్గర కలుస్తాను. శ్రీలత వెంటనే ఒక నాటకం ఆడింది. అమ్మ ఆయనకక్కడ ఏదో బాగలేదట, జ్వరంగా ఉందట, నేను రేపు ఉదయం వెళ్ళి చూసి వస్తాను అని పార్వతమ్మకు చెప్పింది. పార్వతమ్మ సరేనంది. మరుసటి రోజు ఉదయం శ్రీలత పట్నం బస్టాండ్లో దిగింది. చేతిలో డబ్బు ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. రమేష్ ఒక స్కూటర్ మీద వచ్చాడు. వాళ్ళు బస్టాండ్ వెనక వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. శారద ఉదయం నుండే రమేష్ ఆఫీస్ దగ్గర కాపలా కాసింది. అతను హడావిడిగా బస్టాప్పై వెళ్లటం చూసి ఆటోలో అతన్ని వెంబడించింది. శ్రీలత రమేష్ కలుసుకోవటం శారద దూరం నుండి చూసింది. ఇదిగో బావ డబ్బు, అమ్మ బీర్వాల నుండి తీశాను. పాపం శారద వదిన మీద నిందపడింది, అది ఇల్లు వదిలిపోయింది అని శ్రీలత తొందరగా చెప్పింది. ఎవరి మీద పడితే మనకెందుకులే లత, ముందు నేను బ్రతికితే చాలు, ఈ డబ్బుతో రౌడీల నోరు మూయించాలి అంటూ రమేష్ ఆ బ్యాగ్ తీసుకుని స్కూటర్ డిక్కీలో పెట్టాడు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు శ్రీలత కంగారులో తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఏది తీస్తూ ఉండగా అందులో నుండి ఒక చిన్న పుస్తకం లాంటిది కింద పడింది. అది వాళ్ళు గమనించలేదు. రమేష్ వేగంగా స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. శ్రీలత వెనక్కి తిరిగి చూడకుండా ఆటో కోసం నడిచింది. వాళ్ళు వెళ్ళగానే శారద పరుగున అక్కడికి వెళ్ళింది. కింద పన్న ఆ పుస్తకం తీసింది. అదొక చిన్న పాకెట్ డైరీ. అందులో రమేష్ చేతిరాత ఉంది. పేజీలు తిరగేస్తూ ఉంటే ఒక పేజీలో లెక్కలు రాసి ఉంది. అప్పు 10 లక్షలు, వడ్డీ 2 లక్షలు, గడువు ఈ నెల 25వ తేదీ, అంటే నిన్నటి తేదీ, చెల్లించకపోతే పరిణామాలు తీవ్రం. అంతేకాదు ఆ డైరీ చివరి పేజీలో రాఘవయ్య గారింటి బీరువా తాళం చెవి మోడల్ బొమ్మ గీసి ఉంది. దాని కింద డూప్లికేట్ కీ రెడీ అని రాసి ఉంది. శారద కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఈ చాలు, శ్రీలత రమేష్ కలిసి పతనం వేసి డూప్లికేట్ తాళం చెవితో డబ్బు దొంగలించారు. అసలు తాళం చెవిని పోపుల డబ్బా దగ్గర పడేసి తన్ను దోషిని చేశారు. ఇప్పుడు దొరికారు నా చేతికి. ఈ ఆధారంతో నా పరువును, నా వారి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటానో చూడండి అని శారద డైరీని తన గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న వేదన పోయి ఒక కొత్త శక్తి నిండుకుంది. సాయంత్రం 5 గంటలు. రాఘవయ్య గారి ఇంటి హాల్లో వాతావరణం శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. వడ్డీ వ్యాపారి సేటు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతని పక్కన లాయర్ కొన్ని కాగితాలు సిద్ధం చేస్తున్నాడు. ఏమయ్యా రఘు, టైం అయిపోయింది, ఇక లాభం లేదు,
ఈ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టు. ఈ ఇల్లు పొలం ఇక నావే అని సేటు దర్పంగా చెప్పాడు. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్ళింకిపోయాయి. గోడకు ఉన్న రాఘవయ్య గారి ఫోటో వైపు చూసి, ఏమండి, మీ పరువు నిలబెట్టలేకపోయాం అని మనస్సులోనే కుమిలిపోయింది. రఘు చేతిలో పెన్ను వణుకుతుంది. సంతకం పెడితే తండ్రి సంపాదించిన ఆస్తి, తమ ఉనికి మొత్తం పోతుంది. కాని వేరే దారి లేదు. శ్రీలత మూలగా నిలబడి అంత గమనిస్తుంది. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎలాగైతేనేం నా భర్త ప్రాణాలు దక్కాయి. ఈ ఆస్తి పోతే పోయింది అని తన్ను తాను సమర్థించుకుంటుంది. రఘు పెన్ను కాగితం మీద పెట్టాడు. సంతకం చేయటానికి సిద్ధమయ్యాడు. సేటు ముఖంలో గెలిచాను అన్న నవ్వు. ఆగండి! గుమ్మం దగ్గర నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూశారు. అక్కడ శారద నిలబడి ఉంది. ఆ ముఖంలో అలసట ఉన్న, కళ్ళల్లో మాత్రం ఎప్పుడు లేనంత తేజస్సు ఉంది. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మా నాశనాన్ని కళ్ళారా చూడ్డానికా అని పార్వతమ్మ ఆవేదనగా అరిచింది. కాదు అత్తయ్య, ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పరువును కాపాడడానికి వచ్చాను అని శారద ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. ఓసి, దొంగతనం చేసి వెళ్ళిపోయి ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చావా? ముందు బయటికి పో అని రఘు కోపంగా అరిచాడు. నీ వెళ్తాను బావగారు, కాని వెళ్లే ముందు అసలు దొంగ ఎవరో మీకు చూపించి వెళ్తాను అని శారద సేటుగారి టేబుల్ దగ్గరికి వెళ్ళింది. సేటుగారు, ఒక 5 నిమిషాలు ఆగండి. మీ డబ్బు మీకు వస్తుంది. కానీ అది ఈ ఇంటిని అమ్మి కాదు, దొంగలించిన వారి నుండి వసూలు చేసి ఇస్తాం అని చెప్పింది. శారద శ్రీలత వైపు తిరిగింది. శ్రీలతకు వెన్నులో వణుకు పుట్టింది. లత, అన్నయ్య సంతకం పెట్టిస్తూ ఉంటే మౌనంగా చూస్తున్నావు కదా, కనీసం నీ మనసులో కొంచెమైనా బాధ లేదా అని అడిగింది శారద. నాకేంటి బాధ వదనా? అన్నయ్య అప్పు చేశాడు, తీర్చలేక ఆస్తి అమ్ముతున్నాడు. నాకేం సంబంధం అని శ్రీలత నసిగింది. అవునా, సంబంధం లేదా? మరిది నీకు సంబంధం ఉన్నట్టే కదా అంటూ శారద తన బ్యాగ్లో నుండి ఆ పాకెట్ డైరీని తీసి టీపాయ్ మీద విసిరింది. అది చూడగానే శ్రీలత ముఖం పాలిపోయింది. ఏంటిది అని రఘు ఆశ్చర్యంగా ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. చదవండి బావగారు, అందులో చివరి పేజీ చూడండి అంది శారద. రఘు పేజీ తిప్పాడు. అక్కడ బీరువా తాళం చెవి బొమ్మ, పక్కన లెక్కలు ఉన్నాయి. ఇది ఇది రమేష్ బావ చేతిరాత కదా అని రఘు షాక్ అయ్యాడు. నకిలీ తాళం చెవి, 5 లక్షలు. ఏంటిదంతా? శారద గట్టిగా చెప్పింది. అవును బావగారు, ఆ 5 లక్షలు తీసింది నేం కాదు, మీ చెల్లెలు శ్రీలత, తన భర్త రమేష్. ఏం మాట్లాడుతున్నావు? పార్వతమ్మ అరుస్తూ లేచింది. నిజమే అత్తయ్య, రమేష్ బావగారు పట్నంలో జూదానికి వ్యాపారంలో నష్టాలకు అలవాటు పడి పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడు. రౌడీ లాయన్ని చంపుతామని బెదిరించారు. ఆ విషయం ఇంట్లో చెప్తే పరువు పోతుందని మీ అమ్మాయిని పాముగా వాడుతున్నారు. శ్రీలత వచ్చిన రోజే మీ తాళం చెవి దొంగలించింది రమేష్కి ఇచ్చింది. అతను నకిలీ తాళం చేయించి ఇచ్చాడు. ఆ రాత్రి దొంగతనం చేసి ఆ డబ్బును మరుసటి రోజు పట్నంలో రౌడీలకు కట్టారు. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఈమె నా మీద నింద వేస్తుంది అని శ్రీలత గట్టిగా ఇవ్వటం మొదలుపెట్టింది. అబద్ధమా? శారద కోపంగా చూసింది. అయితే ఆ డైరీలో రాసిన తేదీలు, అప్పుల లెక్కలు అబద్ధమా? సరే, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రమేష్ గారి ఆఫీసు సీసీ కెమెరాల్లో డబ్బు సంచి ఇవ్వటం రికార్డ్ అయి ఉంటుంది. రమ్మంటావా పోలీసులను అని శారద ఫోన్ తీసింది. పోలీసులు అనేసరికి శ్రీలత భయపడిపోయింది. ఆమె కాళ్ళలో బలం పోయింది. వద్దు వద్దు వదినా, పోలీసులొద్దు అంటూ రఘు కాళ్ళ మీద పడింది శ్రీలత. అన్నా, నన్ను క్షమించు. ఆయన ప్రాణాలు పోతాయంటే భయపడి చేశాను. వేరే దారి లేక చేశానన్నా అని నిజం ఒప్పేసుకుంది. ఆ మాట వినగానే పార్వతమ్మ కుప్పగూలిపోయింది.
కడుపున పుట్టిన కూతురే ఇంత పని చేస్తుందా? కన్న తల్లిని మోసం చేసి కట్టుకున్న భార్య లాంటి వదినను రోడ్డుపాలు చేస్తుందా అని గుండెలు బాదుకుంది. రఘు రాయిలా మారిపోయాడు. తన కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాడు. చెల్లి మీదున్న ప్రేమని, భార్య మీదున్న అనుమానం ఎంత గుడ్డివాణ్ణి చేశాయో అతనికి అర్థమైంది. శారద సేటు వైపు తిరిగింది. చూశారుగా సేటుగారు, దొంగతనం మా ఇంట్లో వాళ్ళే చేశారు. డబ్బు రమేష్ గారి దగ్గర ఉంది. మీరు మా ఆస్తిని వేలం వేయవలసిన పనిలేదు. మాకు ఒక్క వారం గడువు ఇవ్వండి. రమేష్ గారి ఆస్తులు అమ్మించైనా సరే మీ డబ్బు వడ్డీతో సహా ఇప్పిస్తాం అని ఖచ్చితంగా చెప్పింది. సేటు లేచి నిలబడ్డాడు. శారద వైపు మెచ్చుకోలుగా చూశాడు. అమ్మాయి, నీ ధైర్యం నాకు నచ్చింది. నిజానికి ఇప్పుడే ఈ ఇల్లు నాదైపోయేది. కానీ నీ వల్ల ఈ కుటుంబం బతికిపోయింది. సరే, వారం టైం ఇస్తున్నాను. మీ కుటుంబ గొడవలు మీరు చూసుకోండి, నా డబ్బు నాకు పంపండి అని చెప్పి సేటు లాయర్ వెళ్ళిపోయారు. ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. కానీ అది భయంతో కూడిన నిశ్శబ్దం కాదు, పశ్చాత్తాపంతో కూడిన నిశ్శబ్దం. రఘు నెమ్మదిగా శారద దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం అతనికి లేదు. శారద, అతని గొంతు జీరబోయింది. నన్ను నన్ను క్షమించు శారద. కళ్ళతో చూసిందే నమ్మాను, కానీ నీ మనసుని చూడలేకపోయాను. నేనింట్లోంచి గెంటేసి ఎంత పాపం చేశాను అంటూ రఘు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పార్వతమ్మ కూడా వచ్చి శారద చేతులు పట్టుకుంది. తప్పు చేశాని, తల్లి లేని పిల్లవాని ఆదరించవలసింది పోయి దొంగవాని ముద్ర వేశాను. ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అని ఏడ్చింది. శారద చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో విజయగర్వం లేదు, కేవలం బాధ నెరవేర్చిన తృప్తి ఉంది. గతంలోకి వెళ్ళి జరిగిన దాన్ని మార్చలేమత్తయ్యా, కానీ భవిష్యత్తులో నమ్మకాన్ని కాపాడుకోవచ్చు. శీలత చేసిన తప్పును మనం సరిదిద్దుదాం. రమేష్ బావగారితో మాట్లాడి సమస్య పరిష్కరిద్దాం. కుటుంబం అన్నాక కష్టాలు వస్తాయి, కానీ నిందలు రాకూడదు అని చెప్పింది. శ్రీలత మూల కూర్చొని ఏడుస్తూనే ఉంది. శారద ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసింది. లే లత, ఏడవకు. తప్పు తెలుసుకున్నావు, అది చాలు. ఆ రోజు ఆ ఇల్లు మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. శారద కేవలం ఆస్తిని కాపాడలేదు, ఆ ఇంటి పునాదులైన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టింది. కాలం ఎవరి కోసం ఆగదు. 6 నెలలు గడిచిపోయాయి. రాఘవయ్య గారి ఇల్లు ఇప్పుడు కలకల్లాడుతుంది. ఇంటి ముందు ముగ్గు, గుమ్మాల తోరణాలు కనిపిస్తున్నాయి. శారద మాటకు ఇచ్చినట్టే శ్రీలత భర్త రమేష్ సంబంధించిన పట్నంలోని ఒక ఖాళీ స్థలాన్ని అమ్మి వడ్డీ వ్యాపారి సేటు అప్పును పూర్తిగా తీర్చేసింది. సేటుగారు కూడా శారద నిజాయితీని మెచ్చుకొని వడ్డీలో కొంత తగ్గించారు. ఇప్పుడు పొలం మళ్ళీ పచ్చగా ఉంది. రఘు ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఉంటే శారద మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తుంది. ఏమండి, కాసేపు ఆపి భోజనం చెయ్యండి అని పిలిచింది శారద. రఘు చేతులు కడుక్కుని వచ్చాడు. శారద వడ్డించింది. శారద, ఒకప్పుడు ఈ పొలం మన చేజారిపోతుందేమో అని భయపడ్డాను, కానీ నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిలా నిలబడి కాపాడావు. నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నారు రఘు కృతజ్ఞతగా. గతంలో జరిగిందంతా మర్చిపోండి. కష్టం మనల్ని విడదీయాలని చూసింది, కానీ అదే మనల్ని మరింత దగ్గర చేసింది అన్నవేం శారద. ఇంట్లో ఒకప్పుడు మహారాణిలా కూర్చుని ఆర్డర్లు వేసిన శ్రీలత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త రమేష్ జూదం మానేసి రఘుకు పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. శ్రీలత తల్లి పార్వతమ్మకు, వదిన శారదకు ఇంటి పనుల్లో చేదురు వాదులుగా ఉంటుంది. శ్రీలత వంటింట్లో కూరగాయలు తరుగుతూ ఉంటే శారద వచ్చింది. వదిన, కాఫీ ఇస్తావా అని అడిగింది శ్రీలత. శారద నవ్వుతూ కాఫీ తెచ్చి ఇచ్చింది. శ్రీలత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదిన, నేను దొంగ అని నింద వేసిన నోటితోనే ఈరోజు కాఫీ అడుగుతున్నాను. నా సిగ్గులేని తనానికి నాకే అసహ్యంగా ఉంది అని బాధపడింది. శారద ఆమె పక్కన కూర్చుంది. లత, మనిషి అన్నాక తప్పు చేయటం సహజం, కానీ ఆ తప్పును తెలుసుకుని మారావు చూడు, అక్కడే
నీ వ్యక్తిత్వం గెలిచింది. నువ్వు నా ఆడపడుచువి కాదు, సొంత చెల్లెలివి అని ఓదార్చింది. ఆ మాటలకు శ్రీలత శారదను గట్టిగా హత్తుకుంది. ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. ఆ రోజు శ్రావణ శుక్రవారం. ఇంటా బయట పండగ వాతావరణం. ఊరి ఆడవాళ్ళందరూ రాఘవయ్య గారింటికి పేరంటానికి వచ్చారు. శారద పట్టుచీర కట్టుకుని మహాలక్ష్మిలా వెలిగిపోతుంది. పార్వతమ్మ స్వయంగా శారదను అందరికీ పరిచయం చేస్తుంది. ఒక ముసలమ్మ అడిగింది, ఏమే పార్వతమ్మ, మొన్నెప్పుడో మీ కోడలి మీద ఏదో గొడవ జరిగిందన్నావు, అంత సర్దుకుందా? పార్వతమ్మ గొంతు సవరించుకుని గట్టిగా చెప్పింది, గొడవ నా కోడలిది కాదు, నా అజ్ఞానానిది. ఈ ఇంటి దీపం శారద. ఆ రోజు అది లేకపోతే ఈరోజు మాకి ఇల్లు, ఈ పరువు ఉండేది కాదు. మా ఆయన పోయాక మా ఇంటికి పెద్ద దిక్కు నా కోడలే అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు వినగానే శారద కళ్ళు చెమర్చాయి. ఆ అత్తగారి నోట అంతటి మాట రావటం ఆమె నిజానికి నిదర్శనం. రఘు, రమేష్ పక్కన నిలబడి ఇదంతా చూసి ఆనందించారు. పూజ పూర్తయ్యాక రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. శారద అందరికీ వడ్డించి చివరగా తను తినడానికి కూర్చుంది. అప్పుడు రఘు ఒక చిన్న బహుమతి పెట్టెను ఆ ముందు పెట్టాడు. ఏంటిది అని అడిగింది శారద. తెరిచూడు అన్నారు రఘు. అందులో ఆ ఇంటి బీరువా తాళం చెవి ఉంది. అమ్మ శారద, ఇప్పటిదాకా ఈ తాళం చెవి నా దగ్గర ఉండేది. కాంతిని కాపాడే శక్తి, అర్హత నీకే ఉన్నాయి. ఇకపై ఈ ఇంటి పెత్తనం, బాధ నీదే అని పార్వతమ్మ తాళం చెవిని శారద చేతిలో పెట్టింది. శారద ఆ తాళం చెవిని తీసుకుని కళ్ళకద్దుకుంది. అది కేవలం బీరువా తాళం కాదు, ఆ కుటుంబం ఆమెపై ఉంచిన నమ్మకానికి ప్రతీక. కెమెరా మెల్లగా వెనక్కి వెళ్తుంది. హాల్లో శారద, రఘు, పార్వతమ్మ, శ్రీలత, రమేష్ అందరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ ఇంటి గోడల మీద పడిన ఆనందపు నీడలు ఆ కుటుంబం ఇక ఎప్పటికీ విడిపోదని చెబుతున్నాయి. నిందలు వేసిన నోళ్లే పొగిడేలా చేసుకోవటం అంటే ఇదే. నిజాయితీ గెలిచింది, నిశ్శబ్దం జయించింది. జీవితంలో నిందలు పడ్డం చాలా బాధాకరం. ఆ సమయంలో కోపంతో గొడవ పడితే బంధాలు తెగిపోతాయి. అదే ఓర్పుతో నిజాయితీతో నిలబడితే ఆ నిందలే పూలదండలే మెల్లో పడతాయి. శారద కథ మనకు నేర్పేది ఇదే. సమస్య వచ్చినప్పుడు పారిపోకండి, శారదలే ఎదుర్కోండి. మీ కుటుంబం మీ వెంటే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.